तस्मै चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदादिकम्। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमदे श्रीभक्तिसौध केशवगोस्वामीति नामिने गो गुरुकृष्ण सेवा संबंध विज्ञानदायिने प्रभवे नमः। श्री गुरु करुणा शक्ति विग्रहाय नमस्ते। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमदे श्रीभक्तिवैभवपुरी गोस्वामीति नामिने गौरवाणी प्रचाराय दृढसङ्कल्पमुक्तये कृष्णशक्तिस्वरूपाय श्रीभक्तिप्रदायिने नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमदे श्रीभक्तिसिद्धान्त सरस्वतीति नामिने श्रीभाष्यवानुविधिविधेयताय कृपाब्धये कृष्ण संबंध विज्ञान दायिने प्रभवे नमो। माधुर्यज्वल प्रमाद्य श्रीरूपानुगभक्तिदं श्रीगौरकरुणा शक्ति विग्रहाय नमस्तुते। नमस्ते गौरवाणी श्रीमूर्तये दीनतारिणे श्रीरूपानुगदिताप सिद्धान्तोदन्तहारिणे मोक्षं करोति वाचालं अंगं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। अजानुलम्बितभुजौ कनकावधातो संकीर्तने कवितरौ कमलायताक्षौ विश्वम्भरो द्विजभरो युगधर्मपालो वन्दे जगत्प्रियकरो करुणावतारो वन्दे जगत्प्रियकरो करुणावतारो। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदयं संवित् त्वं नृसिंहम् अहं भजे त्वं नृसिंहम् अहं भजे। वृन्दावे तुलसी देव्ये प्रियावे केशवस्य च कृष्णभक्तिप्रदे देवी सत्यवत्यै नमो नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये। श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे। सर्वप्रथमंगा परम पूज्युलु प्रातः स्मरणीय परम आराध्य जगद्बंधनीय श्री कृष्ण चैतन्य मठ गोसेवाश्रम संस्था संस्थापक आचार्युలు मध्य गुरुदेव गुरु कृपामूर्ति सिदंडी स्वामी परमहंस परिप्राजकाचार्य स्तोत्र श्रीमद भक्ति सौध केशव गोस्वामी महाराज वारी दिव्य पादमुलो दास अनंत कोटि దండ ప్రణామం చేస్తూ వారి అహేతుక కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం। परम गुरुदेवुलु नित्यलीला विष्णु विष्णुपाद परमहंस परिप्राजकाचार्य अष्टोत्तर शतसी श्रीमद भक्ति वैभव पुरी गोस्वामी महाराज वारी दिव्य पादंलो दास अनंत कोटि దండ ప్రణామం చేస్తూ వారి అహేతుక కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం। రూపానుగా ఆచార్యులు గురువర్గలు తాలూకా దివ్య పాదంలో ఈ దాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతుక కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం। భగవత్ కథా పిపాసు
మరియు గురు భ్రాతలందరికీ నా యథాయుక్తం ప్రణామం చేస్తూ వారి అహేతుక కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాను. అఖిల గుణగణ నిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూకా మహతి కృప ఈ త్రిసంధ్యా సమయంలో భగవత్ సన్నిధిలో మానవ జన్మలని సర్వోత్కృష్టన ఫలం మనందరికీ సత్సంగం లభిస్తుంది. క్రమాగతంలో భగవద్గీత తాలూకా 3వ అధ్యాయం ఏవం ప్రవర్తిత చక్రం నాను భర్తయో తిహో యహో. భగవంతుడు ఈ వచ్చే శ్లోకాలను దీనికి ఇంకా అర్థం చేసుకున్నట్టుగా చెప్తున్నారు. శ్లోకం మనం అనుకున్నాం నిన్న, ఎవరైతే కృష్ణ భావనామృతులు ఉంటారో ఈ చక్రంలో తిరగరు, వేదంలో రాసిన పుష్పిత వాక్యాల పైన ఇది చెయ్యాలి అది చెయ్యాలి, వారికి ఏ ప్రకారంగా నియమాలు ధర్మాన్ని పాటించిన అవసరం లేదు ఎవరైతే కృష్ణ కాన్షియస్నెస్ లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పాపం చేయరు కాబట్టి. కృష్ణ భావనామృతులు ఎవరు ఉంటారో వాళ్ళు మొత్తం పాపం నుంచి విముక్తి, పాపరహితం వ్యక్తులే కృష్ణ భక్తి చేయగలరు. అటువంటి కృష్ణ భక్తి చేసిన వాళ్ళు ఇంకా ఏ నియమం అవసరం లేదు. సో అందుకే దానికి ఇంకా కొద్దిగా వాక్య దానికి 17 నంబర్ శ్లోకం చెప్తున్నారు 3వ అధ్యాయులని. యస్మా ఆత్మరతిరేవ స్యాద్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మనేవ చ సంతుష్టస్య కార్యం న విద్యతే. యస్మాత్ ఆత్మరతిరేవ స్యాద్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఇక్కడ యస్త్వా అని చెప్పేసి ఉన్నది, తర్వాత ఆత్మ అని పెట్టాలి. యస్త్వా ఆత్మరతిరేవో. యస్మా అంటే ఏంటి? ఎవరైతే ఆత్మరతిరేవ, ఆత్మానందం ఆత్మల తృప్తి ఉంటారో, ఆత్మతృప్తశ్చ మానవ, ఆత్మతృప్తశ్చ మానవ. ఇంద్రియాల్ని ఆనందం వేరా, మనసు ఆనందం వేరా. ఎవరైతే ఆత్మానందం పొందుతారో, కేవలం కృష్ణ భావనామృతం ఉండే వ్యక్తి అని ఆత్మానందం పొందగలడు. ఆత్మానందం పొందడానికి అర్హుడు ఎవరంటే కృష్ణ భావనామృతం ఉండేవాడే. ఎందుకంటే పూర్వ మనం శ్లోకంలో చెప్పుకుంటున్నాం, సగం పాపం భుంక్తే సగం పాపం ఏ పచంతి ఆత్మ కారణ. ఎవరైతే తన ఒక ఇంద్రియ తృప్తి గురించి, శరీరం గురించి ఏ విషయమైనా తను యూజ్ చేస్తున్నారో, ఈ భౌతిక ప్రపంచం ఏదైనా, కేవలం తిండే కాదు, ఈ భౌతిక ప్రపంచంలో ఏది వస్తువైనా అతను ఏమంటారు? తగం పాపం, పాపమే తింటున్నారు. తర్వాత ఏమంటున్నారు? స్థేనో. స్థేనో అంటే ఏంటి? దొంగ, పాపం చేస్తున్నారు. భుంక్తే స్థేనో ఏవశః. అతను కేవలం ఎవరైతే భగవంతుడికి అర్పితం చేయకుండా తను ఏం చేసినప్పుడు అతను దొంగతనం చేసినట్టే. దొంగలు పాపాత్ములు ఎప్పుడు శాంతి ఉండరు, ప్రశాంతత ఉండరు. సో ఏం చేస్తారు? ఎవరైతే కృష్ణుడికి, భగవంతుడికి అర్పితం చేసి ఏ వస్తువైనా తన ఒక ఇంద్రియాలకో శరీరానికో వ్యవహారం చేస్తే అతను పాపం నుంచి
దొంగతనం నుంచి విముక్తి అవుతారు. ఎప్పుడైతే ఎవరైతే దొంగతనం నుంచి పాపం నుంచి విముక్తి అయ్యారో ఆటోమేటిక్ వాళ్ళకి ఆత్మానందం పొందుతారు. మనం ఎంత చేసినా ఏం చేసినా కూడాను మనకి శాంతి అందుకుంటుంది, ప్రశాంతత లేదు, సుఖం లేదు, ఆనందం లేదు. ఎప్పుడైతే వ్యక్తి ఇంద్రియాల ఆనందం వల్ల ఆడెప్పుడు పర్మనెంట్గా ఆనందం ఉండలేడు. ఇంద్రియ ఆనందం వల్ల క్షణ వంగరం, ఆ క్షణమే అతనికి ఆనందం అనిపిస్తుంది. తిన్నారనుకోండి, ఆ తిండి సమయం వరకు ఆడికి ఆనందం అనిపిస్తుంది, రుచిగా ఉన్నది, స్వీట్గా ఉన్నది. ఫరెవర్గా స్వీట్గా ఉంటుంది ఏంటి. ఎప్పుడైతే రసగుల్లా తిన్నారు, ఆ ఫ్రాన్స్ సెకండ్ డే కొద్దిగా స్వీట్గా అనిపిస్తుంది, మరి తర్వాత నో యాజిటీస్. బిర్యానీ తిన్నాం, లేకపోతే ఇంకేదైనా అది గడ్డి అడ్డమైన గడ్డలు తింటారు, ఆ క్షణమే. దాని తర్వాత ఏమవుతుంది, అది ఎక్కువ తింటే కూడాను మనకి కష్టం ఇస్తుంది, ఇంకా ఆ శరీరానికి కష్టం ఇస్తుంది. ఇంకా ఎక్కువ తిన్నాం అనుకోండి, ఎవరికైతే డైజెస్టిబుల్ పవర్ ఉన్నదో దాని తర్వాత అతనికి కష్టం ఇస్తుంది. ఏంటి, బ్యాడ్ కొలెస్ట్రాల్, లేదంటే ఇంకేంటి బీపీ, షుగర్స్ ఇవన్నీ పెరిగిపోతాయి. సో ఏది చేసినా మనకి సుఖం ఉండదు ఆ సమయం వరకే. కానీ తృప్తశ్చ మానవ, ఎప్పుడైతే భగవంతుడికి అర్పితం చేసి ఆడు ఆత్మ ఏం చెప్తున్నారు, ఆత్మరతిరేవో యస్వా ఆత్మరతిరేవో అని చెప్పేసి చెప్తున్నారు. అతను ఆత్మలో ఆనందంగా, అంటే ఆత్మానందం అంటే ఏంటండి, ఫరెవర్గా ఆనందం ఉండడం. ప్రతి క్షణం, ప్రతి సమయం, ప్రతి కాలం, ప్రతి పరిస్థితిలో తను ఆనందంగా ఉంటుంది. ఖచ్చితంగా అవుతుంది. లేకపోతే భగవాన్ ఏం చెప్తారు, ప్రతి క్షణం ఆనందంగా ఉండగలవా అని అయితే ప్రశ్న వారికి వచ్చిందో వారికి కృష్ణుడి పైన వాడికి నమ్మకం లేదు. ప్రతి క్షణం భగవంతుడు ఆనందమయ స్వరూపం, సచ్చిదానంద స్వరూపం. ఎలాగ స్పర్శమని ఏ వస్తువుని స్పర్శించినా కూడా నువ్వు బంగారం అయిపోతుందో, ఒక స్పర్శమణి, తుచ్చమైన స్పర్శమణికి ఆ పవర్ ఉన్నది. కృష్ణునికి మనం స్పర్శ చేస్తే మనం అతను సచ్చిదానందం రూపం అని, కాబట్టి మనం కూడా ఆనందమైన రూపం అయిపోతాం. స్పర్శ అంటే ఏంటి, భగవంతుడికి స్పర్శ చేయడం ఏంటి, స్పర్శ భగవంతుడికి ఎప్పుడు. అందుకే ముందు ఏమన్నారంటే నామాన్ని స్పర్శించండి, తర్వాత రూపం వస్తుంది, తర్వాత తన లీలలు వస్తుంది, దాని తర్వాత ధామం వస్తుంది. రూప గుణ లీలా ధామం ఒకటే. మనం ఎప్పుడు తెలుస్తుంది, ముందు నామం పైన ఎవరికి నిష్ఠ ఉంటుందో, నామం చేస్తే ఆటోమేటిక్గా రూపం వచ్చేస్తుంది. మనం చూడండి, ఏదైతే మాట్లాడుకుంటామో అది రాత్రి కల్లో వస్తుంది. రిపీటెడ్గా మనసులో ఆలోచించుకున్నాం అనుకోండి, రిపీటెడ్గా మనం మాట్లాడుకున్నానికి అది రాత్రి కల్లో వస్తుంది. ఎలాగ అయ్యింది అని చెప్పేసి పొద్దున్న చూసాను నేను అని. ఎందుకంటే మన ఆలోచన బట్టి మన కళలో వస్తుంది. మనం నిత్యం ఎప్పుడైతే భగవంతుడికి ఆలోచన, భగవంతుడి నామం చేసాం, ఖచ్చితంగా భగవంతుడు మనకి కళలో కాదు స్వయంగా కూడా వస్తారు. కేవలం కళ అనుకోడు కాదు, కానీ భగవంతుడికి కళలో రావడం కూడా పెద్ద గొప్ప విషయమే. సో అందుకే మనం ముందు చేసేది ఏంటంటే నామం పైన మనం నిష్ఠ ఉంటే ఆటోమేటిక్గా రూపం వస్తుంది, తర్వాత వస్తుంది భగవద్ధాలుగా ధామం వస్తుంది, దాని తర్వాత లీలాలు అన్ని ప్రవేశం అవుతాం. కానీ ముందు చేయాల్సింది ఫౌండేషన్ ఏంటంటే మనం నామం చేయాల్సింది. నామం పైన శ్రద్ధ, నామం పైన నిష్ఠ. ఏది చేసినా కూడా నామాన్ని, ఫస్ట్ నామాన్నే చేయాలి. పోనీ అది నామం తాలూకు రూపం అనుకోండి, విగ్రహ తాలూకు రూపం అనుకోండి, స్వయం రూపం అనుకోండి, ఏదైనా రూపం అనుకోండి, ఖచ్చితంగా ధ్యానం చేయాల్సింది. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది మనం నామాన్ని ధ్యానం చేయడమే. దాంట్లోని ఏంటంటే కర్ణము అమృతం అయిపోతుంది, మరియు జీవ నోరు కూడా అమృతం అయిపోతుంది, పవిత్రం అయిపోతుంది. రెండు ఇంద్రియాలు ఒకటేసారి పనిచేస్తుంది నామం చేసినప్పుడు, కర్ణము మరియు ముఖము. సో అందుకే నామం పైన ఇష్టం. అయితే ఇక్కడ ఏంటంటారు, ఆత్మనేవో ఆత్మన్యే బచ సంతుష్ట తస్య కార్యన విద్యతే. ఏమన్నారు, తస్య కార్యన విద్యతే, ఇంకా చేయడానికి ఇంకేం లేదు.
అతనికి ఇంకా మిగలలేదు ఇంకేం చేయడానికి. ఎవరైతే పూర్ణ కృష్ణ భావనామృతంలో ఉన్నారో అతనికి ఇంకా చేయడానికి ఇంకేమీ అవసరం లేదు అని చెప్తారు. తస్య కార్య న విద్యతే. ఏదైనా ఇంకా చేయడానికి ఇప్పుడు చెప్తున్నారు కదా, మీరు ఇది కర్మకాండం చేయాలి, ఇది చేస్తే ఇది వస్తుంది, అది చేస్తే అది వస్తుంది, ఇలా చేస్తే ఎలాగవుతుంది, అలా చేస్తుంది, ఇవన్నీ ఇంకా చేయడం అవసరం లేదు ఎవరైతే పూర్ణ కృష్ణ భావనామృతంలో ఉన్నారో. ఎవరికి ఇవి చేయాలని చెప్పేసి ఉన్నది? ఎవరైతే పాప కర్మములోని నిమగ్నం ఉన్నారో అటువంటి వ్యక్తి ఏంటి? అఘాయ ఇంద్రియ రామో. ఎవరు చెప్తున్నారు? అఘాయ ఇంద్రియ రాము. ఎవరైతే ఇంద్రియ తృప్తి గురించి, తన సుఖం గురించి అనేక కార్యాలను నిమగ్నమై ఉన్నారో అటువంటి వ్యక్తికి వేదాల తలకు పుష్పవాక్యాలు విని అటువంటి కార్యాలు చేయొచ్చు. కానీ ఎవరైతే ఆత్మసంతుష్టి కృష్ణ భావనామృతిలో ఉన్నారో అటువంటి వ్యక్తికి ఏ ప్రకారంగా కార్యం చేయడం అవసరం లేదు. అక్కడ మనం అంటున్నాం ఏంటి? భగవంతుడు అంటున్నారు కదా, భగవంతుడు అంటున్నారు ధ్యాన యోగంలోని. ధ్యానయోగులు ఏమంటున్నారు? ఎవరైతే ధ్యానం చేస్తున్నారో కేవలం ఏంటి చీటింగే చేస్తున్నారు. అతను ఈ కలియుగంలోని ధ్యానం చేస్తూ ఇంద్రియాల్ని మనం అయితే దమనం చేద్దాం అనుకుంటున్నామో అది కష్టం అని చెప్పేసి చెప్తున్నారు. అది నిలబడ్డం కలియుగంలోని చాలా కష్టం కదా. అది చాలా ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార సౌచ్యతే. మిథ్యాచారం కేవలం మిథ్యాయే, అబద్ధం చెప్పుకున్నాడు, తనకు తను మోసం చేసుకున్నాడు, నేను ఆత్మస్థితిలో ఉన్నానని చెప్పేసి ధ్యానం చేయడం వల్ల. ఆత్మస్థితిలో ఎప్పుడైతే ఎవరు నిలబడతారో, కేవలం ఎవరైతే కృష్ణ భావనామృతులు ఉంటారో అతనే కేవలం ఆత్మ భావనతో ఉండగలరు. పూర్వం ఉండేది సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతయుగం చెప్పొచ్చు, కానీ ఇప్పుడు కలియుగంలోని ఇది ప్రభుపాద స్వయంగా కట్ చేసేసారు. మిథ్యాచార సూచ్యతే. ఎక్కడ అంటారు? కృష్ణ భావనామృతం గురించి ఏమంటున్నారు ఇక్కడ? కృష్ణ భావనామృతం ఎలాగ చెప్పారు? ఎవరైతే తన పచంతే ఆత్మకారణ పచంతే పచన్య ఆత్మకారణ, తన గురించి వండుకోకుండాను భగవంతుడి గురించి వండి పెట్టుకుంటాడు. తన ఇంద్రియాల సుఖం కన్నాను భగవంతుడి ఇంద్రియాల గురించి సుఖం గురించి ఆలోచిస్తాడు. ఏదైనా ఈ భౌతిక వస్తువు యూజ్ చేసే ముందు భగవంతుడికి అర్పితం చేసి పెడతాడు. ఇంకెక్కడ ఉన్నది? అదే కృష్ణ భావనామం. దానికి కృష్ణ భక్తారాం యజ్ఞ తపస సర్వలోక మహేశ్వరం. నేను అన్నిటికంటే మహేశ్వరుని, నన్ను భోగించిన వాటిని నేను ఒక్కడినే భగవంతుడు అంటున్నారు. భగవంతుడు ఇక్కడ అంటున్నారు ఈ జగత్తులో భోగించిన వాడిని నేను ఒక్కడినే. భోగించడం అంటే ఏంటంటే మాలిక్ అంటే ఆనర్. మీరు ఆనర్ తినకుండా మీరు తింటారా? మీరు ఇంట్లోనే వండుతున్నారు, మీ ఆనర్ ఇంట్లో ఉన్నారు, అతను తినకుండా మీరు తింటారా? తింటే మీ ఆనర్ ఒప్పుకుంటారా? మీకు ఆనర్ పనిలో ఉంచుతారా? మీ ఆనర్ మీకు డబ్బులు ఇస్తారా? ఆనర్ దగ్గర మీరు మంచి పేరు సంపాదించుకుంటారా? వీడు వండుతున్నాడు, వీడికి తినేస్తున్నాడు, నాకేదో మిగిలింది ఇస్తారని చెప్పి ఆనర్ దగ్గర ఎప్పుడు మంచి పేరు సంపాదించలేరు. సో ఈ జగతంలోని అందరికంటే ఆనర్ బాస్ ఎవరంటే కృష్ణుడు. అతనికి పెట్టి మనం ఏ వస్తువుని మనం చేసుకుంటే అప్పుడు ఆత్మానందం పొందుతారు. అతను కృష్ణ భావనామృతిలో ఉన్నట్టుగా యస్మా ఆత్మ ప్రతిరేవో యస్మా ఆత్మరతిరేవ స్యాద్ ఆత్మతృప్తశ్చ మానవ అని చెప్పేసి. అయితే అటువంటి వ్యక్తి ఆత్మనేవో ఆత్మన్యే వచ సంతుష్ట తస్య కార్య న విద్యతే. అటువంటి వ్యక్తి ఏ ప్రకారంగా కార్యం చేయడం అవసరం లేదు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రభుపాదులు రాసే పర్పట్ని చూద్దాం. ఎవరైతే కృష్ణ భావనామృతిలో ఉంటారో తన హృదయం నిర్మలం అయిపోతుంది. వారికి ఏ ప్రకారంగా మట్టి అంటే మాలిన్యం, ఏ ప్రకారం దుర్గంధం ఉండదు. ఎవరైతే కృష్ణ భావనతో ఉంటుందో తన హృదయం చాలా స్వచ్ఛంగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఎప్పుడైతే హృదయం స్వచ్ఛంగా ఉన్నదో ఆటోమేటిక్గా అతను ఆనందం పొందుతారు. మన హృదయం స్వచ్ఛం లేదు కాబట్టి అనేక కల్మషంలోని మనం భర్పూర్ అంటే నిండుకృతం ఉన్నది కాబట్టి మనం ఆనందం ఉండలేకపోతున్నాం.
ఎప్పుడైతే కృష్ణ భావనామృతంలో ఒక వ్యక్తి వచ్చాడో వాడు హృదయం నిర్మలం అయిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరైతే వేల వేల యజ్ఞానుష్ఠానాలు చేసుకొని ఏ ఫలితం ఆశించుకుంటారో, ఏ ఫలితం వాళ్ళకి వస్తాదో, కేవలం కృష్ణ భావనామృతంలో ఉండి ఆ ఫలితం వెంటనే అతను పొందగలరు. చూడండి, వెంటనే తాను అనేక పాపం నుంచి విముక్తై తను పవిత్రం అయిపోతారు. ఏ వేల వేల యజ్ఞం చేసి ఏ ఫలితం వాళ్ళకైతే పొందుతారో, కృష్ణ భావనామృతంలోని వచ్చిన వెంటనే ఆ ఫలితం వాళ్ళకి వెంటనే జరిగిపోతుంది. సో అందుకే మన కృష్ణ భావనామృతం శ్రేష్టం. ఎప్పుడు కృష్ణ భావనామృతం వ్యక్తి తనొక సంతోషం గురించి ఎవరు ఆలోచించారు. ఎప్పుడు ఎల్లకాలం భగవంతుని తనొక ఆనందం గురించి ఆలోచిస్తారు. మనం ఎప్పుడైతే ఇతరుల గురించి ఆలోచించామో భగవంతుడు ఖచ్చితంగా మన గురించి ఆలోచిస్తారు. మనం భగవంతుడి గురించి ఆలోచిస్తే, చాలా మంది చెప్తారు నువ్వు ఇతరుల గురించి ఆలోచిస్తే భగవంతుడి నీ పైన ఖచ్చితంగా ప్రశ్న. ఇతరులకి మనం సేవ చేస్తే, అనాథులకు అనుకోండి, దేనికంటే భగవంతుడు ఎందుకంటే ప్రసన్నం అవుతారు చెప్పండి. అయితే ఎప్పుడైతే ఇతరులని కాకుండాను భగవంతుడి పైన మనం ఆలోచించామంటే భగవంతుడు ఎంత ప్రసన్నం అవుతారు. అందుకే మన కాన్షియస్నెస్ ఏంటంటే భగవంతుడు. అయితే అనాథలకు ఆలోచించకూడదండి మనం పెట్టకూడదా? పెట్టొచ్చు. ఏం పెట్టొచ్చు? వీళ్ళకి కృష్ణ ప్రసాదం పెట్టాలి. ఏదో వండుకొని పెట్టేయకుండాను కృష్ణ ప్రసాదం. ఎందుకంటే వీళ్ళు మనసు మలినంగా ఉన్నది, వీళ్ళ హృదయం మొత్తం అంతా దుర్గంధం ఉన్నది. వీళ్ళకి కృష్ణ ప్రసాదం తాలూకా ఇంజెక్షన్ ఇచ్చామనుకోండి, వీళ్ళ హృదయం కూడా పవిత్రం అయిపోతుంది. వీళ్ళు కూడా కృష్ణ భావనతో వచ్చేస్తారు. ఆ విధానంగా ఇవ్వాలి. అప్పుడు ఇంకా కృష్ణ ప్రసన్నం అయిపోతారు. వీడు కృష్ణ భావనామతం చేస్తూ చేస్తూ ఇతరుల్ని కూడా కృష్ణ భావనం చేయడానికి ప్రోత్సహిస్తారని. క్షిప్రం భవతి ధర్మాత్మ సస్వసంతి నగచ్చతి. క్షిప్రం భవతి ధర్మాత్మ అంటే, క్షిప్రం అంటే వెంటనే, తక్షణం. ఎవరైతే కృష్ణ భావనామతకు వచ్చారో, ఎంటర్ అయిన కానీ మీకు గిఫ్ట్లు వస్తాయి. ఇప్పుడు గేట్ ఎంటర్ అయ్యారనుకోండి, చాలా మంది సెంట్లు కొడతారు, తర్వాత పూలు ఇసురుతారు, కొంతమంది ఏది. కానీ ఇక్కడ గేట్ ఎంటర్ అయిన వెంటనే గిఫ్ట్ ఇచ్చేస్తారు మీకు. గిఫ్ట్లు. కృష్ణ కాన్షియస్నెస్ గేట్ ఎంటర్ అయితే గిఫ్ట్. మనం ఏ గిఫ్ట్ అయితే మీరు యజ్ఞాది కర్మం చేసి, ఏ యజ్ఞం కర్మం వేల వేల యజ్ఞాది కర్మం చేసి ఏ గిఫ్ట్ పొందుతారో, మీరు క్షిప్రం భవతి. ఎప్పుడైతే కృష్ణ కాన్షియస్నెస్ లో ఎంటర్ అవగానే ఆ గిఫ్ట్లు మీకు దొరుకుతాయి. వేల యజ్ఞం చేయడానికి ఎంత సమయం పడుతుంది, ఎంత డబ్బు ఖర్చు అవుతుంది. కానీ ఎవరైతే కృష్ణ భావనామతులని ప్రవేశం మాత్రమే అతనికి గిఫ్ట్ దొరికిపోతుంది. సో అందుకే కృష్ణ భావనామతం చాలా శ్రేష్టము. కృష్ణ భావనతం చేయడానికి ఏ ప్రకారంగా కష్టం లేదు. కేవలం కృష్ణనామ స్మరణం చేయండి, కృష్ణుని గురించి వండండి, కృష్ణుని గురించి తినండి, కృష్ణుని గురించి పడుకోండి, కృష్ణుని గురించి లేగండి. మనం చేసిందంతా కేవలం ఒకటే, కృష్ణుని అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇండైరెక్ట్ గా చేసే పనులన్నీ మనం మన గురించే కానీ కృష్ణునికి అందించినట్టు. ఖచ్చితంగా మనం అది ఒకరోజు కృష్ణ భావనామృతం అయిపోతుంది. ఒక వ్యక్తి నటిస్తూ రియలైజ్ చేసేసుకుంటాడు, అరే నేను నటిస్తున్నాను, ఈ నటనలో ఎంత ఆనందం ఉన్నది, మనం ఒకవేళ రియల్గా చేస్తే, నిజంగా చేస్తే ఇంకా ఎంత ఆనందం ఉంటుంది అని అతనికి ఖచ్చితంగా భావన వస్తుంది. సో అందుకే ఈ ప్రకారంగా ప్రభుపాద దీనికి చాలా అద్భుతంగా రాశారు. 18వ నంబర్ శ్లోకం, దానికే ఇంకొద్దిగా వ్యాఖ్య ఇచ్చారు. నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన నా తస్య సర్వభూతేషు కశ్చిదర్థ విపాశ్రయః. నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన నా తస్య సర్వభూతేషు కశ్చిదర్థ విపాశ్రయః. కశ్చిదర్థ విపాశ్రయః. ఎవరైతే కృష్ణ భావనామృతంలో ఉంటారో
ఎవరు తను ఎవరికి ఆశ్రితం అవ్వరు, ఎవరు కృష్ణ భావనామృతులు ఉంటారు, ఎవరికి అంటే ఏ దేవతలకి, ఏ మనుషులకి, ఏ వ్యక్తులకి, ఏ ప్రకారంగా ధనం పైన, మానం పైన, సన్మానం పైన, ఎరుగుండల పైన, పొరుగుల పైన ఎవరిపైన ఆశ్రయం ఉండరు. ఆశ్రయం ఎప్పుడు కృష్ణుడి పైన ఉంటారు. ఎప్పుడైతే పరాయి పైన ఆశ్రయం పెట్టుకున్నామో అంటే ఏంటి, ఇక్కడ చెప్తున్నారు కర్మకాండో విషయర భాండో. కర్మకాండ విషయర భాండో అని చెప్పారు. ఏంటి కర్మకాండము ఏదైతే వేదంలోని వర్ణించున్నాయో దానికి కర్మకాండం అన్నారు. యజ్ఞాది కర్మం అనుకోండి, హోమాది కర్మం అనుకోండి, పూజా విధి అనుకోండి, అన్ని అనుకోండి, దానికి కేవలం కర్మకాండ అన్నారు. ఆ కర్మకాండకి ఏమన్నారు, విషయర భాండం. విషయం అంటే ఏంటి, ఒక విషమైన కొండ, విషమ కొండతో సమానం. భాగవత ప్రీత్యార్థ చేస్తే దానికి దోషం లేదు, కానీ అన్నిటికంటే ఏ యజ్ఞం శ్రేష్టం? అది ఏం జపం చేస్తారు, అది కాదు. ఏది అయితే జపం చేస్తే అవుతుంది ఏంటి, ఎవరి నామం జపం చేయాలి, ఎవరికి యజ్ఞం చేయాలి. ఒక కృష్ణుడితో రిలేటెడ్ అయిపోయింది అనుకోండి, అది అసలు విషయం, అది కర్మకాండమే కాదు. కృష్ణుడితో ఏదైతే రిలేటెడ్ అయిపోయిందో అసలు అది కర్మకాండమే కాదు. అది మరి విషయ భాండం అవుతుంది, అది అమృత భాండం అయిపోతుంది, అది కర్మకాండం కాదు. కానీ నాట్ ప్యూర్ డివోటీ, దే ఆర్ నాట్ ప్యూర్ డివోటీ. ప్రభుపాద స్వయంగా రాసి ఉన్నారు, చతుర్విధ భజంతే మాం జన సుకృతి అర్జునో ఆర్త జిజ్ఞాసురార్థ జ్ఞానిచ భరతస్సవో. కొంత ఆశ పెట్టి వచ్చారు వాళ్ళు, కొంత ఆశ బట్టి వచ్చి ఉన్నారు. కానీ ఏ ప్రకారంగా ఆసక్తి లేపిన వ్యక్తులు వారు ఆత్మారాము పూర్ణ ఆనందం పొందగలరు. సో అయితే ఇక్కడ ఎవరికి ఆశ్రితం అవ్వకూడదు, ఆశ్రితం అవ్వరు అతను. ఇప్పుడు ఎవరికైతే ఆశ్రితం అవ్వరో వాళ్ళు ఏ ప్రకారంగానూ ఇంకా కర్మము చేయరు. ఒక ఆశ్రితం లేదండి, మాకు ఈ దోషం ఉన్నదండి, ఇతనికి పూజ చేస్తే బాగుంటుంది, అదే మనం ఎవరికి ఆశ్రితం లేదు, కృష్ణుడికి ఆశ్రితం. ఆ పూజ ఏదో కృష్ణుని చేసుకుంటే అయిపోయిందిగా, సరిపోయింది, సర్వశక్తిమాన్. సో అందుకే ఒకరికి ఆశ్రయం మనం కేవలం భగవంతుడికి. సో అన్ని చోట్లని భగవంతుడి చెప్తారు, నా చాశ సర్వభూతేషు. సర్వభూతేషు అంటే ఇంకా ఎవరికి అతను ఏ ప్రకారంగానూ ఎవరికి అతను ఆశ్రితం అవరు. నేవతస్య కృతానార్థం, అటువంటి కృతానార్థ కృష్ణ భావనతో ఉన్నాడు అతను ఎవరికి ఆశ్రితం అవరు. అతను ప్రతి చోట్లోని కృష్ణ భావనామతోనే చూసుకుంటారు అని చెప్పేసి భగవంతుడు అంటున్నారు. భగవంతు తాలూకా ఐశ్వర్యాన్ని, భగవంతు తాలూకా ఐశ్వర్యము మనం ఈరోజు 11 అధ్యాయంలో చదువుకున్నాం. చూడండి, మనం అనుకుంటాం కదా, ఏంటి అనుకుంటాం, అరే అతను గొప్పైన వ్యక్తి బాబు, ఫుల్ పవర్ఫుల్ ఉన్నది, చాలా బాగా కంట్రోలింగ్ చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చెప్తున్నారు 11:28లోని, యథా నదీనాం బహువో భువేగః సముద్రమేవా విముఖా ద్రవంతి తథా తబామి నరలోకవీర విశంతి భక్త్రాణ్య వివిజ్వలంతి. చూడండి, ఇక్కడ ఎవరైతే యుద్ధం చేయడానికి వచ్చారో, పెద్ద పెద్ద యుద్ధాలు, సో కాల్డ్ వీరులు, యుద్ధ వీరులు, ఒక్కొక్కరికి రథి, మహారథి, శర్భరథి, అతిరథి అని చెప్పేసి పేర్లు ఉన్నాయి. వాళ్ళకి భగవంతుడు ఎలాగైతే సముద్రంలోని నది, చెరువులు, కాలువలు, నాలాలు ఎలా కలిసిపోతున్నాయో వీళ్ళందరూ భగవంతు తలకు ముఖంలోకి వెళ్ళిపోతున్నారు. భగవంతు తలకు ముఖంలో వెళ్ళిపోతున్నారు. ఒకటే ఏంటి, తర్వాత రాస్తున్నారు ఏంటి, యథా ప్రదీప్త జ్వలంత పతంగా విశంతి నాసాయ సమృద్ధ వేగ. ఎలాగ లైట్ పురుగు లైట్ని చూసేసి ఆకర్షమైపోతున్నారో
ఆ విధానంగా భగవంతుల యొక్క జ్వలాగ్ని ముఖం నుంచి వచ్చింది. వాళ్ళందరూ ఎవరు కాదు, లోకాన్ సమగ్రాన్, అనేక లోకం నోట్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఏం చెప్తారు చెప్పండి? ఈ సర్వభూతమే మొత్తం అంతా లోకాల్లోనికి వెళ్ళిపోతుంది భగవంతు తరుగులోని, విశ్వరూపంలోని. సో భగవంతుడి కంటే ఇంకా పవర్ఫుల్ ఎవరు ఉంటారండి? మనం ఏ పవర్ఫుల్ వ్యక్తికి మనం పూజిస్తాం? అక్కడ ఎవరు యుద్ధాల ఏ మనుషులు ఉన్నారా? ఎవరు లేరు. దేవతలందరూ భగవంతుడిలోనే ఉన్నారు, చూపిస్తున్నారు అటువంటి రూపం. మళ్ళీ అందరికి వీరులు అందరూ ఉన్నారా? వీళ్ళందరూ ముఖంలోకి వెళ్ళిపోతున్నారు, లోకం కూడా వెళ్ళిపోతుంది, ఒక్కొక్క లోకాలు వెళ్ళిపోతుంది. అది చూసి భయభస్మ అయిపోతున్నారు అర్జునుడు. సో మనం ఇంకెవరికి ఆశ్రితం చేసుకుంటాం? ఆశ్రితం చేయడానికి ఇంకా ఎవరు లేదు. సో విధానంగా ప్రభుపాద్ రాస్తున్నారు, ఎవరైతే ఆత్మమూర్తి లాభం పొందుతారో, అంటే కృష్ణ భావనామృతం పొందుతారో, వారికి ఇంకేమి కర్తవ్యం సంపాదన చేయడానికి అవసరం లేదు. ఏంటి లేదండి, నాది ఇది కర్తవ్యం ఉన్నదండి, నేను ఆ కర్తవ్యం చేయాలండి, ఇది చేయాలండి, ఏం అవసరం లేదు. ఏ కర్తవ్యం లేదు. ఒకటే కర్తవ్యం ఏంటి? కృష్ణ భావనామృతమే పెద్ద కర్తవ్యం. ఎందుకంటే ప్రతి క్షణం అతని కర్తవ్యంలోనే ఉన్నారు. ఎవరైతే కర్తవ్యహీనుడు, పని చేయడో, డ్యూటీ చేయడో, వాడికి చేయడానికి పడుతుంది. ఏదో సమయం చూసుకొని పని చేయాలి కదా, నువ్వు తొలగిస్తే శాలరీ. ఎప్పుడు నిత్యం పనిలో ఉన్నవాడు వాడు ఏం పని చేయాలి ఇంకా? సో ఎవరైతే కృష్ణ భావనామృతిలో ఉన్నారో వాడు 24 hours కర్మమే చేస్తున్నాడు. ఏం కర్మ చేస్తున్నాడు? అకార్మం, భగవంతులకు ప్రీత్యార్థం. కృష్ణ భావనామృతులు అంటే వండుకోవడం కూడా కృష్ణ భావనామృతం అయిపోయింది, పడుకోవడం కూడా కృష్ణ భావనామృతం అయిపోయింది. పడుకోవడం కూడా దోషమే, లెగడం కూడా దోషమే, తినడం కూడా దోషమే. ఇవేందో మనం టాయిలెట్కి వెళ్ళినా కూడా దోషమే. మనం టాయిలెట్కి వెళ్తే భూమి పైన డైరెక్ట్ పడకూడదు చూడండి. ఎందుకంటే పృథివీ మాతృతో సమానం. అమ్మ పైన మీరు టాయిలెట్కి వేసినట్టుగా. ముస్లిమ్స్ ఏం చేస్తారంటే ఒక స్టోన్ పెడతారు, దానిపైన వేస్తారు టాయిలెట్. వాళ్ళతో ఒక శాస్త్రం ఆ విధానంగా ఉన్నది. సో చూడండి, మనం పాపం చేస్తున్నాం, బాత్రూమ్కి వెళ్తున్నాం, భూమి మీద పడుతుంది, అపరాధం. ఊస్తున్నాం, బ్రష్ చేస్తున్నాం, ఊస్తున్నాం, ఇవన్నిటికీ అపరాధం నుంచి ఎలా విముక్తి అవుతాం? భూమికి తన్నుతున్నాం, లేచిన వెంటనే. అందుకే ముందు భూమిని స్పర్శ చేసి నమస్కరిస్తారు చాలా మంది. భూమికి తన్నుతున్నాం, లెగిసిన నుంచి పడుకొని వరకు మనం చేసినవన్నీ తప్పే. ఈ తప్పు నుంచి విముక్తి అవ్వాలంటే లెగిసిన వెంటనే భగవంతుడి ముఖం చూసి, పడుకున్నప్పుడు ముందు పని చేస్తే అయిపోయింది దోషం నుంచి విముక్తి. వండుకొని నుంచి తిండి అన్ని చేసినవన్నీ మనమే యాజ్ ఇట్ ఈస్గా. పడుకోవేంటి కృష్ణ భావనంలోని, లెగవేంటి, వండుకోవేంటి, తినవేంటి, బాత్రూమ్కి వెళ్ళవేంటి, టాయిలెట్కి వెళ్ళవేంటి, అన్ని చేస్తాం. కానీ కృష్ణుడు పేరుతో మనం పాపం నుంచి విముక్తి అయిపోతాం. చాలా మంది లీడర్స్ పేరు చెప్పి బతికేస్తారు. లీడర్స్ పేరు లేకపోతే ఆ బాస్ పేరు మీద వాడు పని చేయడు. అరే బాస్ చెప్పారు అలా చెయ్యి, వీడు ఆర్డర్స్ ఇస్తాడు. వీడి పని వీడు చేయకుండా ఇతరులతో చేయించుకుంటాడు. ఎందుకంటే బాస్ పేరు వాడుకుంటాడు. సో అలాగే కృష్ణుడికి మనం ఈ విధానంగా వాడుకోవాలి పాపం నుంచి విముక్తి అవ్వాలి. కృష్ణుడు చెప్తారు, నన్ను వాడుకోండి, ఎందుకంటే నేను జగత్తులో ఉన్న అందరికీ మీకు పాపం నుంచి విముక్తి నుంచి ఉన్నాను. మనకి ఎంత తపన ఉన్నదో మనం భగవంతుడి దగ్గరికి వెళ్దామని, భగవంతుడి మనకంటే ఎక్కువ తపన ఉన్నది ఈ వ్యక్తికి నేను కృష్ణుడి నా దగ్గర తీసుకొచ్చేస్తాను అని. ఎందుకంటే భగవంతుడు ఏ జీవి దుఃఖం ఉంటే అతనికి సహనం అవ్వదు. భగవంతుడు దుఃఖం భగవంతుడి దగ్గర వచ్చేసి, అందుకే మన వైష్ణవ సాంప్రదాయంలోని భగవంతుడు శివ విగ్రహం పైన కళ్ళింటి నీళ్ళు తీసుకురాకూడదు. ఏ విగ్రహం పైన ఏ గుడికి వెళ్ళే కూడా నువ్వు నమస్కరించి కళ్ళించి నీళ్ళతో దుఃఖంతో ఎప్పుడు చెప్పకూడదట, అపరాధం అట. భగవంతుడు చాలా క్షణం బాధపడతారట. ఏడుపు రావాలంటే అదేంటి? ఆనందం వేరా. తను ఒక దివ్య లీలలో ఉంచినందుకు, సేవ చేసినందుకు ఆనందం వేరా. కానీ
నేను బాధ ఉన్నానే, నాకు ఈ ప్రకారంగా సంసారిక బాధ ఉన్నది, దుఃఖం ఉన్నది అని బాధతో కళ్ళెండి నీళ్ళు తెస్తాట అపరాధం. చూడండి, భగవంతుట ఆ క్షణం మన దుఃఖం చూసేసరికి దుఃఖం అయిపోతారట. అరే ఇది ఎంత దుఃఖం ఉన్నాడే అని. చూడండి, మన అమ్మ నాన్న ముందు మనం ఏడ్చామనుకోండి, అమ్మ నాన్న అంత ఏందిరా ఏడుస్తున్నావు, ఏంటైందిరా అని అమ్మ నాన్నకి టెన్షన్ అయిపోతుంది. భగవంతుడి ముందు అలాగే అట. వాళ్ళ బిడ్డలవి మనం వెళ్ళి నడుస్తుంటే భగవంతుడు బాధ అయిపోతాడు, దుఃఖం అయిపోతాడు. మనకి ఏం కావాలి, దేంట్లో సుఖమో మనకంటే ఎక్కువ భగవంతుడికి తెలుసు. ఎందుకంటే సర్వజ్ఞుడు భగవంతుడు, సర్వసమర్థుడు. అది ఏంటంది మనం ఈ కుంతి స్థితిలో చెప్పుకుందాం. సో విధానంగా మనం భక్త ప్రహ్లాద్ ఎవరు శరణం తీసుకున్నారండి? సో నరసింహస్వామి శరణం తీసుకోవడం వల్ల అతను ఇంకేమి పాముతో కల్పించింది, పెద్ద పెద్ద పర్వతాల నుంచి తోసేసినా కూడా, నీటిలో వేసేసినా కూడా ఎక్కడ ఏమి అవలే. ఎందుకంటే కేవలం ఒకటే శరణాగతి తీసుకున్నారు కాబట్టి. ఇంకా దేనిపైన భయం లేదు, ఏది దానికి చంపలేదు. కాలకొట్టి విషం కూడా అతనికి ఏం చేయలేదు. పాములు, కత్తులు, అస్త్రాలు, శస్త్రాలు ఏది వానికి ఏం చేయలేదు. రాక్షసులు ఏమి ఏ ప్రకారం చేయలేదు. ఎందుకంటే అతను ఆశ్రయం ఎవరు తీసుకున్నారు? ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ శ్రీకృష్ణ. మనం కూడాను ప్రహ్లాద భక్తితో చూసుకొని మనం నేర్చుకోవాలి. అటువంటి భగవంతుడికి మనం ఆశ్రయం తీసుకోవాలి. ఇంకా ఏ వస్తువు మనకి భౌతిక ప్రపంచంలో మనకి ఏం చేయలేదు. క్షుద్ర పూజలు ఉంటాయి, ఇవి ఉన్నాయి, ఏదైనా దోషం ఉన్నది, ఏది మట్టేసామండి, ఏదో ఆరోగ్యం తెలియకుండాదండి, అన్ని టెస్టులు చేస్తామండి, అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఏంటి రోగం తెలియకుంటుంది. ఏదో క్షుద్ర పూజలు అయింది ఏంటో, నాకు ఎవరు చేతబడి చేస్తారేమో అని అంటారు చాలా మంది. కానీ కృష్ణ భావనతో విన్న వ్యక్తికి ఏ ప్రకారంగా ఎవరు ఏమి చేయలేదు. సో అందుకే సో మనం కుంతి స్తుతిని సో విధానంగా కృష్ణుని శరణం తీసుకుంటే మనం అన్ని విధాలుగా భౌతిక ప్రపంచ దుఃఖం నుంచి విముక్తి పొందుతాము. సో అటువంటి అందుకే మనం కృష్ణుడు శరణాగతి అవ్వాలని కోరుకుంటూ మనం ఇప్పుడు కుంతి స్తుతిని ప్రారంభిద్దాం. ఇది కుంతి స్తుతి చాలా ఈజీగా మనం అర్థం చేసుకోలేము. సో అందుకే సమయం లేదు కాబట్టి ఇంకా ఎక్కువ చేయలేకపోతుంది. దీనికి ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ ఈ రోజు ఉంటే ఇంకా మనం డీటెయిల్గా చెప్పుకోవచ్చు. అవుకుంటుంది. కుంతివాచ నమస్యే పురుషం తాజ్యం ఈశ్వరం ప్రకృతే పరం అలక్ష్యం సర్వభూతానాం అంతర్బాహిరవస్థితం మయా జవనికా ఛన్నం అజ్ఞాదక్షజం అవ్యయం న లక్ష్యసే మూఢాదృశా నతో నాట్యధరో యథా తథా పరమహంసానాం మునీనాం అమలాత్మినాం భక్తి యోగ విధానార్థం కథం పశ్యమే హి స్త్రియః కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణుడి గురించి చెప్పడానికి బోల్డ్ సమయం పట్టేస్తుంది. కృష్ణుడు ఇక్కడ కృష్ణుడు సర్వ ఆకర్షిత ఇది కృష్ణ కర్షిత, అందరికీ ఆకర్షిస్తారు తన ఒక గుణాలు, దివ్యమైన గుణాలతో. దేంతో ఆకర్షిస్తారంటే భగవంతుడు అంటే తన ఒక దివ్య గుణాల నుంచి ఆకర్షిస్తారు. మనం ఐశ్వర్యస్త సమగ్రశ్చ వీర్యశ్చ యస్వస్త్రీయః జ్ఞాన వైరాగ్యశ్చేవో సంనామ భవ ఇతి భవ. భగవంతుడు ఎవరికి అన్నారంటే ఈ ఐశ్వర్య సమగ్రశ్చ, ఈ మొత్తం అంతా ఐశ్వర్యం అంత సమగ్రం అంతాను భగవంతుడిది. సో భగవంతుడికి 6 గుణాలు, 6 ఐశ్వర్యాలు, అపులెన్స్ అన్నారు. భగవంతుడికి 6 ఐశ్వర్యాలు అన్లిమిటెడ్ గా ఉన్నది కాబట్టి భగవంతుడికి
భగవంతుడు అని చెప్పారు. మనం ఫస్ట్ నిన్న ఐశ్వర్యం అనేది చెప్పుకున్నాం. ఎందుకంటే ద్వారకాలని ఆ విధానంగా ధనము, వైడ్యూర్యాలు, నందమహారాజులకు వరుణుని చూపించి వరుణ లోకంకి తీసుకెళ్ళిపోయారు. నందమహారాజు గారికి అసమయులని స్నానం చేయడంతో వరుణ లోకులని కృష్ణుని వెళ్ళి పూజించబడుతున్నారు. వరుణ స్వయంగా పూజ చేస్తున్నారు. అది చూసి నందమహారాజ్ ఆ యమున నుంచి బయటకు వచ్చేసి ఆ బ్రజవాసులందరికీ చెప్తున్నారు, రే 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 అక్కడ ఎంతో గొప్పగా కృష్ణుని పూజించబడుతున్నారు. నాకు అర్థం అవ్వకుండా ఉంది. ఎవరికైనా ప్రౌడ్ అనిపిస్తుంది కదా, తన ఒక కొడుకు పూజించబడుతున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, మంచిగా సంపాదిస్తాడంటే ఒక ప్రౌడ్ ఉంటుంది కొడుకుల పైన. భగవంతుడు ఆ విధానంగా పూజించబడడంతో నందమహారాజ్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. అది వచ్చి అందరు బ్రజవాసికి చెప్తున్నారు, విష్ణుడు ఎలాగా పూజించబడుతున్నారు అక్కడ, నేను చూసేది ఇలాగా ఇలాగా. వరుణుడు స్వయంగా తన పూజ చేస్తున్నారు. అప్పుడు చెప్పడంతో ఈ బ్రజవాసుల మనసులో అంతాను ఒక కోరిక పుట్టింది, అరే మేము కూడా చూస్తే బాగుండు ఆ వరుణలోకం ఎటువంటిది అని చెప్పేసి. అప్పుడు ఈ కృష్ణుడు ఏం చేశారంటే బ్రజవాసులందరినీ తీసుకెళ్ళి అక్రూర్ ఘాట్ అనే ఒక ఘాట్ ఉన్నది. అక్రూర్ ఘాట్ అది యమునా దగ్గర అక్రూర్ ఘాట్. అక్కడ తీసుకెళ్లి బ్రజవాసులందరికీ భగవంతులకు వైకుంఠం చూపించారు. మొత్తం వైకుంఠ లీల, వైకుంఠ ఐశ్వర్యంతో చూపించారు. ఆశ్చర్యపోయారు, ఎటువంటి ఐశ్వర్యం వైకుంఠంలో ఉన్నది. ఇంకొద్ది తర్వాత తను గోలోకాన్ని చూపించారు. ఆ గోలోకంలోని మొత్తం ఉన్నదంతా బృందావనం. చూసి రే ఇదేంటి హెయిర్ గా మన బృందావన్ లాగా ఉన్నది అని అనుకోండి. బృందావన్ లాగా ఉన్నది ఇది. అప్పుడు తెలుసుకుంటున్నారు ఏంటి, బృందావనం ఎంతో గొప్పదా. అందుకే మనం అప్పుడప్పుడు కృష్ణ భావనామతలో ఉండి మన గొప్పతనం మనకు తెలియదు. ఏదో చేస్తున్నాం, నామం పెట్టేసుకుంటున్నాం, ఇక్కడ ఉంటున్నాం, తింటున్నాం. కృష్ణ భావనామృతం అనేది ఎంతో అదృష్టం, ఎంతో భాగ్యం. వేదంలో అన్ని కర్మకాండాలు చేసి, యజ్ఞాది కర్మం చేసి, అనేక పితృరుణుతో, మాతృరుణుతో, పృథ్వీరుణుతో ముక్తి అయిసి వాడు కృష్ణ భావనామృతంకి రాగలడు. కాకపోతే ఎంత సరళంగా కృష్ణ భావనామృతం ఎవరు రాలేరు. నన్ను ఎంతో జన్మము, ఎన్ని జన్మం పుణ్యం కర్మం చేసిన తర్వాత ఈ కృష్ణ భావనామృతం మనకు విలువ. ఎలాగ బ్రజవాసులు ఈ బృందావంతులకు విలువ తెలుసుకోలేకపోతారు, మనం కూడా మన కృష్ణ భావనామృతాలకు విలువ మనం తెలుసుకోలేకపోతాం. ఏదో ఉన్నాం కదా, చేస్తున్నాం కదా అనుకుంటాం, తెలియదు. సో అందుకే ఈ ప్రకారంగా ఐశ్వర్యం భగవంతుడు చూపించారు. తర్వాత చింతామణి ప్రకర సద్మ సుకల్ప వృక్ష లక్షావృతేషు సురభి రవిపాలయంతం లక్ష్మీ సహస్రశత సభ్రమ సేవ్యమానం. లక్ష్మీ సహస్రత చూడండి, సహస్ర లక్ష్మి ఎవరి సేవలో ఉన్నారు. మనం అనుకున్నాం లక్ష్మి అనుగ్రహిస్తే బాగుండు, ఒక లక్ష్మి అనుగ్రహిస్తే బాగుండు. సహస్ర లక్ష్మి కృష్ణుడికి సేవిస్తున్నారు. అతనికంటే ధనవంతుడు చెప్పండి ఎవరు? అతనికంటే ఇంకా ఐశ్వర్యానికి ఎవరు ఉన్నారు చెప్పండి? మనం ఒక లక్ష్మిని పూజించచ్చు, సహస్ర లక్ష్మిలు కృష్ణుడికి సేవిస్తున్నారు. మనం చెప్పుకున్నారు. ఇది ఎవరు చెప్తున్నారు తెలుసండి? బ్రహ్మ. స్వామి బ్రహ్మ చెప్తున్నారు, మీకు సహస్ర లక్ష్మి మీ సేవలో ఉన్నారు, మీకు సేవిస్తున్నారు. సో మన కృష్ణుని ఎంత ఐశ్వర్యమైనడు. ఒక లక్ష్మి ఒక ఇంట్లోని కటాక్ష చేస్తే ఎంత, ఒరే నాకు లక్ష్మి కటాక్ష ఉన్నది, అనుగ్రహం అయిపోయింది చెప్పి లంకి బిన్నులు ఎరిగిపోయింది అని చెప్పేసి అనుకో. అక్కడ సహస్ర లక్ష్మి స్వయంగా ఉంది, సేవ చేస్తున్నారు. కృష్ణుని ఎంత ఐశ్వర్యమయుడు. సో అందుకే మనం భగవంతుడి తాలూకా ఐశ్వర్యాన్ని తెలుసుకోవాలి. భగవంతుడి కన్నా ఇంకా ధనవంతుడు ఎవరు లేరు. సో రెండోది సమయం, రెండోది చెప్పుకొని కొద్దిగా చెప్పి కథని బంద్ చేద్దాం. ఇలా చెప్పుకుంటే చాలా లేట్ అయిపోతుంది.
ఎందుకంటే నేను ముందుగా రావడానికి ప్రయత్నిస్తాను. 7:15కే రేపటి నుంచి. సో 7:15కే రేపు నేను కొద్దిగా త్వరగా ఆర్తి చేయాలి. 7:15కే పనిచేసి 7:15కే మనం రేపు స్టార్ట్ చేద్దాం. సో అట్లీస్ట్ మనం 8:30లోని ఫినిష్ చేయాలి. ఎందుకంటే అట్లీస్ట్ కుంతి శృతి వరకు ఈ ప్రకారం టైమింగ్ పెట్టుకుందాం. సో నెక్స్ట్ ఏంటంటే బలవాన్ అంటే వీర్యశ్చ, ఐశ్వర్యశ్చ, సమగ్రశ్చ, వీర్యశ్చ అని చెప్పేసి. వీర్యశ్చ అంటే ఇతని తాలూకు బలం అద్భుతమైన బలం. ఇప్పుడు సోకాల్డ్ భగవంతుడు బోల్డ్ మంది వచ్చారు. భగవంతుడే వాళ్ళందరూ. సో వాళ్ళకి మనం ఒక 5 కిలో బరువు ఇచ్చేసి, బాబు ఒక 2 గంటలు 3 గంటలు ఎత్తి ఉంచండి అని చెప్పేసి అంతా భగవంతుడంతా బయటకు వచ్చేసి, భగవత్త యార భగవత్త అయితే శుభార భగవత్త. భగవంతుడు ఏను కూడా కాదు. చాలా మంది ఆచార్యులు గోరు, ఏను తాలూకా గోరు నుంచి ఇంత పెద్ద గోవర్ధన 21 కిలోమీటర్ వ్యాప్తించిన విశాలమైన పర్వతాన్ని ఒక గోరు పైన 7 రోజులు 7 రాత్రులు ఎత్తేసి ఉంచారు. ఇంకా ఇతని కంటే బలమైన వ్యక్తి ఎవరు ఉన్నారు? ఎందుకు అనుకోండి, ఎవరైనా ఉన్నారా? ఇటువంటి లీలలు చేసి ఉన్నారా? ఇప్పుడు చాలా మంది భగవంతుడు వచ్చేసారు. వాళ్ళు ఏంటంటే సో అందుకే మనం భగవంతు తాలూకా మనం అనుకుంటారు మీరు ఒకటే భూమి, అసంఖ్య బ్రహ్మాండం, అసంఖ్య బ్రహ్మాండాలు భగవంతు తాలూకా ఒక అంశం, శేషాంశం. శేషు అతను ఎవరు? శంకర్షణుడు. శంకర్షణుడు అసంఖ్యమైన బ్రహ్మాండాలు తన ఒక ముఖం పైన, అంటే వారి పైన పగడం పైన ఆవగంజంత కనబడుతుందట. ఒక్కొక్క బ్రహ్మాండాలు, ఒక బ్రహ్మాండం ఆవగంజంత అతనికి బరువు ఏమీ లేదు. ఇంకా ఏం చెప్పండి భగవంతుడి విషయం. భగవంతుడు ఒక అంశం శంకర్షణుడి, ఒక అంశమే ఎత్తుతుంది. ఇంకా భగవంతుడిలో శక్తి ఎంత ఉంటుంది? సో దానికి ఆలోచించాలి. ఎప్పుడైతే మనం పూతన చూడండి, భగవంతుడు ఏజ్ ఎంత ఉంది? పూతనకి 7 రోజులు, 7 days. 7 రోజులు ఎప్పుడైతే అయిందో ఛటి అంటే 6 రోజులు ఫంక్షన్ అయిన తర్వాత 7 రోజులకి పూతన ఎంటర్ అయ్యారు. తను విషం పెట్టినందుకు వచ్చారు. ఎక్కడో గాలిలో తీసుకుని వెళ్ళిపోయారు భగవంతుడికి. చిన్న అబ్బాయి అంటే భగవంతుడికి తనొక బలము ఏజ్తో సంబంధం లేదు. అతను 6 days 7 days ఉన్న ఎంత బలమో కురుక్షేత్రంలోని కృష్ణుడిగా స్వయంగా కురుక్షేత్రంలోని యుద్ధ భూమిలోని అదే బలం ఉన్నది. రణభూమిలోని ఏది బలం ఉన్నదో 6 రోజులు 7 రోజులు ఉన్నా కూడా అదే బలం ఉన్నది. చూడండి పూతనకి ఎంత పెద్ద రాక్షసుని సంహరించేశారు. అందుకే మన బలం ఏంటంటే ఇక్కడ ఉంది బలం, సోకాళ్ళు భగవంతుడి బలం ఏంటంటే పెద్ద అయితే కనబడుతుంది, చిన్నప్పటికి ఎప్పుడేం కనబడదు. మన బలం ఏమవుతుందంటే చిన్నప్పుడు ఏమి ఉండదు, కొద్దిగా బలం పిల్లలు కూడా కాదు, యువనం అప్పుడు కొంత బలం ఉంటుంది, తర్వాత బలం క్షీణం అయిపోతుంది. కానీ భగవంతుడి యొక్క బలం ఎప్పుడు క్షీణం అవుతుంది. చిన్నప్పుడు ఎంత బలం ఉన్నదో పెద్దప్పుడు అంతే బలం. నిత్యం అతని బలం ఎప్పుడు హ్రాసం అవ్వదు, పెరగదు. అటువంటి బలమైన వ్యక్తులు పూతనాకు చెప్పారు. అలాగే తృణావర్త అనే ఒక రాక్షసుడు తను సుడిగుండలో తీసుకెళ్లి భగవంతుడికి తీసుకుని వెళ్ళిపోయారు. ఎగరగొట్టుకొని తీసుకెళ్ళిపోయారు భగవంతుడికి. అరే నన్ను తీసుకెళ్ళిపోతా, నీకు అంత బలమా? సరే ఉండు, నా బరువు నేను పెంచుతాను. అంతే ఉన్నారు భగవంతుడు. భగవంతుడి పెద్ద రూపం అయిపోలే, కానీ ఇంత బరువు అతను వదిలేసుకు అంతే మొయ్యలేకపోతున్నారు. ఇంకా భగవంతుడికి మొయ్యలేకపోతున్నారు. చూడండి ఎంత బలం. ఒక తృణావర్త ఒక రాక్షసుడు, వీళ్ళందరూ పెద్ద పెద్ద రాక్షసులు వీళ్ళు ఏం చేశారంటే ఆ బరువుని మొయ్యలేక కింద ధరాలని పడిపోయారు, చనిపోయారు.
రాక్షసుడు భగవంతులో అప్పుడు ఎన్ని రోజులండి, చాలా తక్కువ, నెల కూడా అవ్వలేదు తృణాభర్త. అలాగే ఎవరు బంధనంలో ఉండి యమలార్జును అనే రెండు చెట్లు, పెద్ద పెద్ద విరాటమైన చెట్లు, ఎప్పుడు యుగం నుంచి ఉన్నది, సత్యయుగం నుంచి ఉన్నది అవి. కానీ ఇతను తాడుతో బంధించబడి ఉండేవారు, కానీ అతను విముక్తి చేసేసారు ఆ చెట్లు తాలూకా. ఎంత పెద్ద విరాటమైన వృక్షాలు ఎలాగ పడిపోయి ఆశ్చర్యం అయిపోతున్నారు. భగవంతుడికి ఏం శక్తి ఉన్నదండి ఆ చెట్లని పడగొట్టడం? మనం ఒక కొమ్మలు ఆగలేం, ఒక చెట్టు తాలూకా అది గట్టిగా ఉంటే దానికి ఏదో కట్ చేయాలి, తవ్వాలి. భగవంతుడు పెద్ద విరాటమైన వృక్షాలని పడగొట్టేశారు. భగవంతుడు బలవంతుడు. అలాగే అఘాసురు, అతను ఒక పెద్ద కొండ చిలువ తనకు ముఖం పెట్టుకొని ఉండేవారు, కేవలం నోరు చాపేసి కొన్ని కిలోమీటర్స్ అట తన నోరు ఉండేదట. ఇదేదో బాగుందిరా, ఇదేదో సురంగంలాగా ఉందని చెప్పేసి పిల్లలందరూ వెళ్ళిపోయారు. సురంగంలాగా ఉంది, ఇది ఎప్పుడు మనం చూడలేదు, మనం బ్రతభూమిలో ఉన్నాం కానీ ఎప్పుడు చూడలేదు, ఇదే బాగుందని చెప్పేసి అందరూ వెళ్ళిపోయారు. కానీ ఆ శకటాసురు అనుకుని ఉన్నది. ఎప్పుడైతే కృష్ణుడు వస్తే నేను మూసేద్దాం అని చెప్పేసి, ఆ కృష్ణుడు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో నోరు మూసేసింది. ఎంత పెద్ద విశాలకాయన శరీరం. భగవంతుడి కేవలం ఒక్క చేతితో దానికి లేపేసి చీర్చేసాడు తన ఇది. బలవంతుడు చూడండి, భగవంతుడు ఒకటారినా చెప్పారండి భగవంతుడు బలం. అనేక లీలలు భగవంతుడు. ఎప్పుడు మథురా నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, 17 సార్లు జరాసంధతో యుద్ధం చేశారు. ఎన్ని అక్షయణ శ్రేణులు, 21 అక్షయణ శ్రేణులు తీసుకుని వచ్చేవారు ఒక్కొక్క సమయంలో. ఒకటి కాదు, అందరికీ సంహరించేవారు కృష్ణుడు. ఒకటి కాదు, ఏంటి కాదు, అంతమంది సైన్యాల్ని. సో అలాగా కళ్యాణ్ ఎప్పుడైతే యమునాలో దూషితం చేసేసేది మొత్తం అంతా, తన విషం ఎంత, నీళ్ళు తాకు చాలు చనిపోయేవారు. పక్షులు ఎగిరినా కూడాను ఆ విషంకి చనిపోయారు. ఆ కాళీనాగులని భగవంతుడు తలొక నటరాజుకే రాజు ఏదైతే తాండవ నృత్యం చేశారో భగవంతుడు, మొత్తం అంతా తను దమనం చేసేసారు. తన ఒక బలాన్ని. ఒక కాళీనాగు ఎంత బలం ఉండేది తనకి, దమనం చేసేసారు కేవలం డ్యాన్స్ చేస్తూ. సో విధానంగా అనేక లీలాలు ఉన్నది. అగ్ని కోపం నుంచి అగ్నిని కూడా తాగేశారు భగవంతుడు. ఇంకా బలం, భగవంతుల బలం గురించి మనం చెప్పడానికి ఇంకా ఎక్కువ లేదు. అందుకే కృష్ణుడి తాలూకా బలం మనకి ఎక్కువ. అటువంటి బలమైన భగవంతుడికి మనం, ఎవరికైతే అన్లిమిటెడ్ బలం గురించి మాట్లాడుతున్నాం, కానీ ఎవరికైతే అన్లిమిటెడ్ బలం, ఎప్పుడైతే కృష్ణుణ్ణి నాశనం చేద్దామని ఇంద్రుడు తన వజ్రవర్షం మొత్తాన్ని ఆయుధాన్ని విడిచిపెట్టేశారు అని అలచిపోయారు. అరే బాబు, మరి నాకు శక్తి లేదు, శక్తిహీనుడైపోయాను అని చెప్పేసి ఇంద్రుడు, దేవాది దేవుడు, దేవరాజ్ ఇంద్రుడు, నేను అన్ని నా బలవంత ప్రయోగం చేసేసాను, కానీ బృందావనంలోని ఒక్క గడ్డి పరక కూడా నేనేం చేయలేకపోయాను. చూడండి, మొత్తం ఇంద్రుడి తరగ బలవంతా పెట్టేసుకున్నారు. భగవంతుడు కాపాడితే ఏ బలం మనకేం చేస్తుందండి? అటువంటి బలవాన్ భగవంతుడి తరక మనం భక్తి అవ్వాలి. అటువంటి బలమైన గుణం భగవంతుడు ఉన్నా కాబట్టి, ఒకటి ఐశ్వర్యము, ఒకటి బలము, ఇంకా 4 గుణాలు, 4 తాలూకా ఐశ్వర్యం భగవంతుడు ఏమున్నది, అవన్నీ 6 అన్లిమిటెడ్ గా ఉన్నదని చెప్పేసి ఇతనికి భగవంతుడు అని చెప్పేసి ఉన్నారు. ఆ 4 మిగతా అనేది మనం రేపు చెప్పుకుందాం. ఇటువంటి బలమైన భగవంతుడికి, ఇటువంటి ఐశ్వర్యవంతమైన భగవంతుడికి మనం సేవించినందుకు, పూజించినందుకు, అతని తాలూకా లీలా గుణాలు చెప్పుకున్నందుకు, మనం విన్నందుకు భగవంతుడికి అశేష విశేషమైన ధన్యవాదాలు చెప్పుతూ, భగవంతుడి పాద పద్మలను మన సదా సర్వదా మన మనసు, వాచ, కర్మణ సమర్పిత చేస్తూ, తన భక్తి మనకి నిరంతరంగా రావాలని చెప్తూ మనం ప్రార్థన చేస్తూ ఈ కథాన్ని విశ్రామం చేస్తూ, వంచా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానం పావనేభ్యో వైష్ణవ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే. Hare Krishna, Hare
कृष्ण कृष्ण हरे 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 राम राम